జూలై 28 దేవుని వాగ్దానం. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. హబక్కూకు 3:19. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? ప్రభు మహాకృపలో మనమంతా మరొక నూతన దినాన్ని చూచి ధన్యత దేవుడు మనకు దయచేశాడు. ఈ ధన్యతలో ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పదో చూడండి. ఆయన మనల్ని ఎప్పుడు కూడా గొప్పవారుగా ఉంచడానికే తన యొక్క వాగ్దానాలతో మనలను బలపరిచేవాడిగా ఉంటాడు. ఈరోజు చాలామందికి ఒక గొప్ప సమస్య అయితే ఒక ఆలోచన ఏమైందంటే, నేను ఎలాంటి పరిస్థితుల మధ్య నేను ముందుకు వెళ్ళగలుగుతాను, నా జీవితం రానున్న దినాల్లో ఎలా ఉంటుంది అని ఆలోచించే వారందరికీ హబక్కూకు ఒక మాదిరిగా కనబడుతున్నాడు. విశ్వాసంతో ఆయన పలికిన మాట చూడండి, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. నిజమే, దేవుని మీద అలాంటి నమ్మకం, అంత గొప్ప విశ్వాసం కలిగి మనం ముందుకు వెళ్ళినప్పుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఈరోజు నీవు నడిచే ప్రయాణం, నీ యొక్క జీవన విధానం, ఒకవేళ నేను ఎప్పుడు ఎక్కడున్న వారిని అక్కడే ఉన్నాను అని ఆలోచన చేసుకుంటున్నావేమో, లేక నేను అందుకోవాల్సిన స్థానాన్ని అందుకోవటం లేదేంటి అనేటువంటి దిగులుతో ఉన్నావేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభునందు నమ్మకం ఉంచు, ప్రభులో విశ్వాసం ఉంచు. హబక్కూకు ఎంత గొప్ప నమ్మకాన్ని కలిగి ముందుకు వెళ్తున్నాడో గమనించండి. అలాంటి ఆలోచన నీ జీవితంలో ఉన్నప్పుడు, ఆ విధమైన జీవన విధానం నువ్వు కలిగి ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు నేను ఉన్నత స్థలాల మీద ఉంచుతాడు. ఇదిగో గడాంధకారపు లోయ నాకు వచ్చినా, అలాంటి చోట నేనున్నా, నాకు ఏ అపాయము నాకు రాదు, నేను నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు వస్తాయి అని దావీదు పలకలేదా? అందుచేత ఆయన కలిగిన ప్రతి సమస్యలో, ఆయనకు వచ్చిన ప్రతి ఇబ్బందిలో, మరణకరమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు తప్పించలేదా? ఈరోజు నిన్ను దేవుడు ఉన్నత స్థలాల మీద ఉంచబోతా ఉన్నాడు. ఆ ప్రయాణంలో నీకు కలిగే ప్రతి సమస్యను ఆయన తొలగించి, ఆటంకాలన్నీ తొలగించి నిన్ను గొప్ప చేయబోతా ఉన్నాడు. అలాంటి ఆశీర్వాదం ప్రభు మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలను ఉన్నత స్థాయిలో ఉంచండి. ప్రభువా, వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. నీ రక్షణతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.